ఇంద్రియాలకు కళ్ళకు గోచరించేటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని వస్తువు అంటారు. ఈ పదార్థాన్ని ఆశ్రయించుకుని శక్తి ఉంటుంది. శక్తి శక్తము. శక్తి అంటే ఒక పని చేయటానికి సామర్థ్యం కోసం ఉపయోగించేటువంటి ఒకానొక విశిష్టమైనటువంటి బలం లాంటిది. అటువంటి శక్తి అది కలిగిన వాడు శక్తుడు. ఉదాహరణకి అమ్మవారిని శక్తి అంటారు, అయ్యవారిని శక్తము అంటారు, పదార్థం అంటారు. ఇంగ్లీష్లో మ్యాటర్ అండ్ ఎనర్జీ అని అంటారే, అలాగా మ్యాటర్ అనేది పదార్థము, ఎనర్జీ అనేటువంటిది శక్తి. ఒక చిత్రమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. మ్యాటర్కి స్వరూపం ఉంటుంది కానీ శక్తికి స్వరూపం ఉండదు. శక్తి తెలియవచ్చేదే కానీ కానవచ్చేది కాదు. కాబట్టి అటువంటి కానవచ్చేది కానటువంటి శక్తి స్వరూపానికి మన వాళ్ళు ఏం చేశారంటే అనేకమైనటువంటి నామాలు, అనేకమైనటువంటి రూపాలు మొదలైనవన్నీ కూడా కల్పించి, అంటే తెలియవచ్చేది మాత్రమే అయినటువంటి శక్తిని దానికి ఒక స్వరూపాన్ని ఏర్పాటు చేసి అర్చించుకోవడానికి వీలుగా నిష్కళస్య అద్వితీయస్య నిరాకారస్య దేహినః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన